నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా కువైట్ లోని మసీదులన్నీ పవిత్ర రంజాన్ మాసం కోసం సిద్ధమయ్యాయి. అలాగే ఇమాంలకు కూడా సెలవు ఇమ్మని చెప్పేసి ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే కువైట్ లోని పెద్ద మసీదైన గ్రాండ్ మసీద్ ఏదైతే ఉందో రంజాన్ మాసానికి సిద్ధమైందని చెప్పేసి వివరాలేకి వెళితే గ్రాండ్ మసీదు అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ సౌద్ ఆల్ ముతైరీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ రంజాన్ నెల మార్చి 27వ తేదీ రాత్రి 1,20,000 మంది భక్తులను స్వీకరించడానికి గ్రాండ్ మసీదు సిద్ధంగా ఉందని చెప్పి ఆయన ప్రకటించారు. మార్చి 27వ తేదీన మనం చూసుకుంటే ఆ యొక్క రాత్రి 1,20,000 మంది హాజరవుతారని చెప్పి అంచనా వేస్తూ ఉన్నాము. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తూ ఉన్నట్లు ఆయన వెల్లడించారు. పార్కింగ్ స్థలాల నుంచి మసీదుకు తీసుకువెళ్లడానికి ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశామని చెప్పేసి సమావేశ స్థలాలు మరియు సైన్ బోర్డుల ద్వారా మేము మ్యాపులు కూడా ఉంచామని చెప్పేసి ఆయన వెల్లడించారు. పవిత్ర రంజాన్ మాసం అంతటా ఇఫ్తార్ మరియు సూహూర్ భోజనాలు ఏర్పాటు చేశామని చెప్పేసి అలాగే ఎవరైతే ఆరాధకులు ఉన్నారో గేటు నుంచి వాళ్ళ లోపలికి వచ్చేదానికి గోల్ఫ్ కార్లు కూడా ఏర్పాటు చేశామని చెప్పి ఆయన వెల్లడించారు. పవిత్ర రంజాన్ మాసంలో గ్రాండ్ మసీదులో ఘనంగా జరుగుతూ ఉందని చెప్పేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఆరాధకులకు ఆధ్యాత్మిక మరియు మతపరమైన వాతావరణాన్ని అందించడానికి సంబంధిత వ్యక్తులు చేసిన కృషిని ఆయన ప్రశంసించడం జరిగింది. అలాగే గ్రాండ్ మసీదును సిద్ధం చేయడానికి అన్ని రంగాల వారు పనిచేశారని చెప్పేసి వారందరి కృషిని ఆయన ప్రశంసించడం జరిగింది. ఏది ఏమైనా సరే గ్రాండ్ మసీదుకు మీరు ఒక్కసారైనా వెళ్లారా లేదా అని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే కువైట్ లోనే అతి పెద్ద మసీద్ అన్నమాట. గల్ఫ్ దేశాలలో కూడా మనం చూసుకుంటే పెద్ద మసీదులలో గ్రాండ్ మసీదు ఒకటిగా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.